18వ తారీఖు 8వ నెల 2024 నుండి 24వ తారీఖు 8వ నెల 2024 వరకు కుంభరాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయనేది సశాస్త్రీయంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాము. ఇది కేవలం గోచారం మాత్రమే, పూర్తి జాతకము కానేరదండి. ఆ పూర్తి జాతకాన్ని నిష్ణాతులైతే వారి చేత రాయించుకోండి. ఆ సౌకర్యం కూడా మా దగ్గర ఉన్నది. దానికి దీన్ని అనుసంధానం చేసి చూసుకున్నట్టయితే చక్కటి ఫలితాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడు కుంభరాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతున్నది. అలాగే చతుర్థ స్థానంలో గురు కుజుల యొక్క సంచారం అలాగే జరుగుతున్నది. అలాగే షష్టమంలో బుధ సంచారము, సప్తమంలో రవి శుక్రుల యొక్క సంచారము, అష్టమంలో కేతు సంచారము. వ్యయస్థానంలో అంటే వక్రగతి మూలాన కుంభంలోనే ఉన్నాడు, కానీ మనం కుంభరాశి ఫలితాలు చెప్పుకుంటున్నాం, కానీ వక్రగతిలో ఉండి మకర రాశి నుంచి ఫలితాలని చెప్తున్నాం. కాబట్టి దీన్ని వ్యయస్థానంలో సంచారంగా మనం చెప్పుకోవాలి. దీన్ని ఏళ్ళనాటి శనిగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఇక చంద్రుడిని కనుక మనం తీసుకున్నట్టయితే మనకు ఇక్కడ వ్యయస్థానం అంటే మకరం, జన్మం అంటే కుంభం, ద్వితీయం అంటే మీనము, మేషం, నాలుగో స్థానం, మూడవ స్థానం. ఈ స్థానాల్లో చంద్రుడి యొక్క సంచారం జరుగుతూ ఉన్నదండి. ఇప్పుడు వీరు ఇచ్చేటువంటి ఫలితాలు ఏ విధంగా ఉంటాయంటే, ద్వితీయంలో రాహు సంచారం అంత శుభప్రదమైనటువంటి ఫలితాలను ఇవ్వజాలదు. అంటే కుటుంబంలో కొంచెం చికాకులు వచ్చేటువంటి అవకాశం ఉన్నది. భార్య పిల్లలకు వచ్చినా మనకి మాట సరిపడకపోవడం లాంటి విషయాలు జరుగుతూ ఉంటాయి. అలాగే మాటలో కఠినత్వం పెరుగుతూ ఉంటుంది. అన్నిటికీ వాళ్ళ మీద కోపం చేసుకోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. ధనం కూడా చేతికి రావాల్సినటువంటి ధనం అందనటువంటి పరిస్థితులు కూడా ఈ విధమైనటువంటివన్నీ కూడా ఉంటూ ఉంటాయి. ఇది రాహు గ్రహం ద్వితీయ స్థానంలో సంచారం వల్ల కలుగుతూ ఉంటుంది. ఇకపోతే చతుర్థ స్థానంలో గురుని యొక్క సంచారం అంత శుభ ఫలితాలు ఇవ్వదు. అలాగే కుజుని యొక్క సంచారం కూడా శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలదు. అంటే వాహనంలో కావచ్చు, గృహంలో కావచ్చు, గృహం విషయాల్లో కావచ్చు, వృత్తి వ్యాపారాల్లో కావచ్చు, ఇన్నిట్లో చూసినప్పటికీ కూడా ఇక్కడ చతుర్థ స్థానం నుంచి మనకు లభించేటటువంటి ఫలితం ఈ రెండు గ్రహాలలో అంటే గురు కుజులు ఇద్దరూ కూడా మనకి సహకారం అందించటం లేదు. ఈ విధమైన ఫలితాలు మనకి ఈ కుంభరాశి వారికి ఈ గురు కుజుల సంచారం జరుగుతున్నది. ఇకపోతే షష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారం జరుగుతోందండి. షష్టమ స్థానంలో బుధుని యొక్క సంచారము శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆయన అంటే మనం ఎవరికైనా డబ్బులు ఇవ్వాల్సి ఉన్నా వస్తాయి, అప్పులు ఇవ్వాల్సి ఉంటే వచ్చేస్తాయి. మనం ఎవరికైనా ఇవ్వాల్సి ఉంటే ఇచ్చేస్తాము, మనకి ఇవ్వాల్సి ఉంటే వాళ్ళు ఇస్తారు. అలాగే మనం ఏదైనా ప్రయత్నం చేస్తున్నాము, బ్యాంక్ నుంచి కావచ్చు, ప్రైవేట్ వ్యక్తుల నుంచి కావచ్చు, గృహ లోన్ కావచ్చు, పిల్లల చదువు గురించి కావచ్చు, ఏదో మార్టిగేజ్ ఏదో లోను ఏదో ఒకటి మనం గవర్నమెంట్ బ్యాంక్ నుంచి దేని నుంచి అప్లై చేసాము, ప్రయత్నాలు చేస్తున్నాము, అవన్నీ కూడా విజయవంతంగా మనకు లభించేటువంటి అవకాశం మనకి ఈ బుధుని యొక్క సంచారం వల్ల లభిస్తూ ఉంటుంది. మన తెలివితేటలన్నీ కూడా పనిచేస్తాయి. మాటలో సౌమ్యత కూడా ఉంటుంది చక్కగా. ఆయన నిజంగానే బుధుడి యొక్క పేరే సౌమ్యుడు, ఆయనే సౌమ్యంగా ఉంటాడు. మనకి వారాల్లో కూడా బుధవారాన్ని సంస్కృతంలో సౌమ్యవాసనం అంటారు. అంచేత బుధుడు అనేటటువంటి వాడు చాలా చక్కగా మాట్లాడడం, చక్కటి విధానం అంతా జరుగుతుంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ బుధుడి వల్ల కలుగుతుంటాయి. ఇక సప్తమంలో కనుక మనం తీసుకున్నట్టయితే రవి శుక్రుల యొక్క సంచారం జరుగుతోందండి. సప్తమంలో రవి యొక్క సంచారం కానీ శుక్రుని యొక్క సంచారం కానీ శుభ ఫలితాలను ఇవ్వజాలదు, శుభ ఫలితాలు ఇవ్వదండి. ఇద్దరు కూడా ఇవ్వరండి మనకి. ఏం చేయాలంటే ఇక్కడ కుటుంబంలో కొంచెం శుక్రుడి వల్ల మనకి సప్తమ స్థానం కదా, కుటుంబంలో చికాకులు కలిగేటువంటి అవకాశం ఉంది, కొంచెం అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్యన కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుంది. పిల్లలు కూడా అలాగే ఉంటారు. అలాగే మనం భాగస్వామ్యంతో ఏదైనా వ్యాపారం ఏదైనా చేస్తూ ఉన్నట్టయితే అక్కడ కూడా కొంచెం వ్యతిరేక పవనాలు వీస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా రవి శుక్రులు ఇద్దరు కూడా మనకు అనుకూలంగా లేరండి. ఈ విధమైన ఫలితాలు వస్తూ ఉంటాయి. ఇకపోతే అష్టమ స్థానంలో కేతు ఉన్నారండి. అష్టమ స్థానంలో కేతు కూడా శుభ ఫలితాలు ఏమి ఇవ్వజాలండి, అన్ని వ్యతిరేక ఫలితాలే మనకు వస్తూ ఉంటాయి. ఈ విధమైనటువంటి ఫలితాలు మొత్తంగా జరుగుతూ ఉంటాయి. ఈ నవగ్రహాల వల్ల మనకి ఈ విధమైన ఫలితాలు వస్తున్నాయి. ఇకపోతే టోటల్గా మనం చెప్పుకోవాలి అనుకున్నట్టయితే కుంభరాశి వారికి ఈ వారం అంతా ఎలా ఉంటుంది అని మనం ఒక్క మాటలో చెప్పుకోవాలంటే కొంచెం అపకీర్తి రావటము,
అస్థిరంగా బుద్ధి అస్థిరంగా ఉండటం, స్థిర నిలకడ లేనితనము, అంతా మనస్తాపము, రోగము, బంధుమిత్రులందరితోటి విరోధము, దుఃఖము, ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ కూడా ఈ వారం ఈ కుంభరాశి వారికి ఉంటాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చండి. మీరు ఏదేమైనప్పటికీ కాస్త నవగ్రహాలకి సంబంధించినటువంటి మంత్రాలు ఏమైనా మీకు వస్తుంటే తెలుసుకోండి, వాళ్ళు లేదా గుడికి వెళ్ళండి. వెళ్ళినట్టయితే మంచి శుభం జరుగుతుంది. శుభం భూయాత్.